కొందరుంటారు తమదైన వ్యక్తిత్వంతో బలమైన ముద్ర వేస్తారు. చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోతారు. ప్రజల హృదయాల్లో అలా నిలిచిపోతారు. మనిషిగా, మంచి మనిషిగా, ప్రజలందరి మనిషిగా 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో కొలువుదీరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వమే డాక్టర్ వైఎస్ఆర్. వెల్కమ్ టు టుడేస్ మ్యాగజైన్ స్టోరీ. 11 సంవత్సరాలు పూర్తిగా గడిచిపోయాయి. వైఎస్ఆర్ 12వ వర్ధంతి వచ్చింది. మర్చిపోలేని నవ్వు, రాజసం ఉట్టిపడే నడక, ప్రేమగా పలకరింపు, అనుక్షణం ప్రజల కోసం పరితపించిన ఆ మనసు మన జ్ఞాపకాలను తడుతూనే ఉంటుంది. గుండె తడి తెలిసేలా చేస్తూనే ఉంటుంది. 60 ఏళ్లకే ఆయన వెళ్ళిపోయిన 100 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై జీవించిన మనిషిగా గుర్తుకొస్తూనే ఉంటారు. డాక్టర్ వైఎస్ఆర్కు ప్రజాభిమానమే పెట్టిన కోట. ఆ కోటలో ఆయన మహారాజులా జీవించారు. మనసున్న మహారాజులా గుర్తుండిపోయారు. రాజకీయాల్లో నాయకులెందరున్నా వైఎస్ఆర్ ఒక్కడిగా వెలిగిన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. తాను ఎదిగే క్రమంలో చేసే ప్రతి పనిలో 100కు 100% అంకిత భావంతో పనిచేశారు. అందుకే డాక్టర్గా ఆయన్ను మర్చిపోలేము, రాజకీయ నాయకుడిగానూ మర్చిపోలేము. ముఖ్యమంత్రుల్లో మరింత గొప్ప ముఖ్యమంత్రిగా ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చెప్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చెప్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. ఆయన వ్యక్తులతో, ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకుని వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు సాగిన వ్యక్తి. ఆయన ప్రభుత్వ కార్యక్రమమైన ఆ రోజున ఒక విప్లవాత్మకమైన చర్య అనాలి. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలాంటి చర్యల ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోయాడు. ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనే దానికి ప్రశ్నకి ఆయన తన చర్యల ద్వారా, తన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయన సమాధానం చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 2వ నెలలోనో 3వ నెలలోనో ఒక జాతీయ స్థాయి వారపత్రికకు చెందినటువంటి జర్నలిస్టు సీఎం ఆఫీస్కి వెళ్తుంటే కలిసి 2 నెలలు ఉంటుందా ఈ గవర్నమెంట్ అని ప్రశ్న చేశాడు. అలాంటి మనిషి ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకోవడం చూసి ఆ జర్నలిస్ట్ కూడా ఆశ్చర్యపోయాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ అయినటువంటి కొణిజేటి రోసయ్య గారు ఒక మాట అనేవారు, రాజశేఖర రెడ్డి గారి చేతికి ఎముక లేదు, నేను అలా చేయలేను అని. స్వతహాగా ఆయన మనస్తత్వం అది, ఆ వ్యక్తిత్వం ఆయనది అంత గొప్పగా ఉంది. ఆయన ప్రజలతో మమేకమై ప్రజలకి ఏం కావాలని ఆలోచించి వాళ్ళకి కావలసిన పనులు చేశారు. ప్రభుత్వంలో కూడా ఆ పథకాలు అమలు చేశారు. ఎన్నెన్నో కలలు, ఎన్నెన్నో ఆలోచనలు. ఆ కలల్లో, ఆలోచనల్లో ఎన్నెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు. తలపెట్టినవేవీ కూడా నెరవేరకుండా పోకూడదన్న దృఢ సంకల్పం. వైఎస్ఆర్ను అనుక్షణం రగిలించి కదిలించిన ఇంధన శక్తులు ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. అట్టడుగు వర్గాలు, పేదల గురించి వైఎస్ఆర్ చేసిన ఆలోచనలు ప్రజాప్రభుత్వం అన్న మాటకు స్వచ్ఛమైన నిర్వచనమిచ్చాయి. లాస్ట్ 5 yearsలో స్టేట్ జీడిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, we grew at 9% because agriculture did phenomenally well. And last 5 years average మనం 9% అయితే నేషనల్ యావరేజ్ ఓన్లీ 8.5%. మనం ఇంత బాగా చేయడానికి కారణము అగ్రికల్చర్. ఆయన అధికారంలోకి రాగానే మాకు అప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, రాజకీయ సర్కిల్లో కానీ, అధికార సర్కిల్లో కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులందరినీ సమావేశపరిచి, మీరు రాష్ట్ర అభివృద్ధికి ప్రపోజల్స్ పంపించండి, నా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రైతు సంక్షేమం, పేదలకి విద్యా అవకాశాలు కల్పించటం, ఈ రెండింటి మీద మీ ప్రణాళికలు తయారు చేయమంటే
రెండో మీటింగుల్లో అందరూ పోలవరం ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టులకి ప్రపోజల్ తీసుకొచ్చారంట. ఆయన ఆశ్చర్యపోయి, మీరే అధికారులు కదా గత ప్రభుత్వంలో కూడా, కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేకపోయారు, ఒక్క చుక్క నీరు కూడా రైతుల పొలాల్లోకి పారించలేకపోయారు, నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఏంటి ఇది, మమ్మల్ని మోసం చేయటానికా ఏంటి ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారంటే, అది కాదు సార్, నాయకుడు ఏ లక్ష్యంతో ఏ దిశలో ఆలోచిస్తాడో ఆ దిశలో ఆ లక్ష్యంతో మేము పనిచేస్తామండి. ఆనాటి ముఖ్యమంత్రి వ్యవసాయం, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం నా ప్రాధాన్యత కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, పట్టణాలు ఇది నా ప్రాధాన్యత అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆయనకి సూచన చేశామండి. మరి మీరు రాగానే రైతు సంక్షేమం, పేదలకి విద్య అని అన్నారు కాబట్టి తయారు చేశాడు. అంటే ఆయన ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అన్నపూర్ణలాగా చేయాలని ఆలోచించాడు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు దారివేస్తూ స్వల్పకాలిక ప్రయోజనాలను తక్షణమే సాధిస్తూ వైఎస్ఆర్ గణనీయమైన మార్పులు తెచ్చారు. ఆయన లేరు, ఆయన నడిచిన బాట ఉంది. ఆ బాటెంబడి ఆయన అడుగుజాడలు ఉన్నాయి. ఆ అడుగుజాడలు ప్రజల కోసం పనిచేయాలని తప్పించే ప్రతి ఒక్కరికి వెలుగుజాడలు. ఆ వెలుగుజాడల వారసత్వం మనకిప్పుడు కనిపిస్తూనే ఉంది, రాజన్నను తలపిస్తూనే ఉంది. పల్లెలన్నీ అడుగుతున్నాయో, వైఎస్ఆర్ లేని శూన్యం భర్తీ చేయలేనిది, ఆయన లేని లోటు తీర్చలేనిది. ప్రజాపాలనలో అంత బలమైన ముద్ర రాజన్నది. ఆయన లేకుండా గడిచిన 10 ఏళ్ల కాలం అదే విషయాన్ని చెప్పింది, చూపింది. వైఎస్ఆర్ మరణానంతరం రాజకీయాలు రాజకీయం కోసమే అన్నట్టుగా సాగాయి. ప్రజలంటే పట్టింపు లేని రాజకీయమే రాజ్యమేలింది. అందుకే రాజన్న తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు అలాగే నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నత్తనడక నడిచింది, వ్యవసాయం ఏడ్చింది, విద్యారంగం స్తబ్దుగా నిలిచింది. పేదింటి గడపలకు మంచి కోసం ఎదురుచూపులే మిగిలాయి. అలవిగాని మేధావితనం, అక్కరకురాని గారడీ మాటల విన్యాసాలు ప్రజలకు నష్టం చేశాయి. చివరకు రాష్ట్రం చీలింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో సామాన్యుల, బడుగు, బలహీన వర్గాలు బిక్కుబిక్కుమంటూనే గడిపాయి. నిరంతరం ప్రజల కోసం అడుగులేయడం కష్టమే. నిరంతరం సామాన్య ప్రజల కోసం ఆలోచించటం అంటే కష్టమే. ఈ కాలం రాజకీయ నాయకుల్లో చాలా మందికి ఇది చాలా చాలా కష్టం. వైఎస్ఆర్లా ప్రజల కోసం పరితపించే నాయకుడి కోసం ప్రజల్లో ఓ అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణలో పాదయాత్రికుడై కనిపించాడు వైఎస్ జగన్. ఆయనలో తమకో ఆసరా, ఓ భరోసా కనిపించింది ప్రజలకు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా. అప్పటికే జగన్ మీద ప్రజాభిమానం ఒక్కసారిగా వెల్లువెత్తే గోదారయ్యింది. వైఎస్ఆర్ ప్రజల నమ్మకం బొమ్ము చెయ్యని నాయకునిగా జగన్ అడుగులేశారు. ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా. తండ్రి ప్రజా వారసత్వాన్ని కొనసాగిస్తూ అసలు సిసలు ప్రజాపాలనకు నిర్వచనమిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ సంక్షేమ పథకాల సవ్వడి మళ్లీ వినిపిస్తోంది. అది పరవళ్లు తొక్కే కృష్ణమ్మ, గోదారమ్మలను తలపిస్తోంది. అమ్మఒడి పథకం ద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నాను.
15,000 వేసాక నా పిల్లల్ని చాలా శ్రద్ధగా చదివించుకోగలుగుతున్నాను. ఏ అప్పులు చేయకుండా. ఇదివరకు అప్పులతో జీవనం సాగించేవాళ్ళం. ఏంటి వీళ్ళని చదివించుకోగలనా అనే బాధతో ఉండేదాన్ని. మాకు వచ్చిన జీతం సరిపోయేది కాదు. అందుకని చెప్పి వీళ్ళకి అప్పులు చేసి చదివించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అప్పు లేదు నాకు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయగానే నేను ఫీజు కట్టాను. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ వాణి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారండి. బాగా చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బట్టి చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వట్టి మాటలు కట్టిపెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్న గురజాడ మాటలు వైఎస్ఆర్ జీవితంలో అడుగడుగునా ధ్వనించాయి. ప్రజలకు సంబంధించిన ఏ మంచిని మొదలుపెట్టినా వట్టి మాటలు వినిపించేవి కావు. గట్టి మేలు సాధించడమే ఆయన చేపట్టే ప్రతి మంచి వెనక కనిపించేది. వైఎస్ఆర్ అంటే సంక్షేమ పథకాల సారథి, అభివృద్ధి పథకాల దార్శనికుడు. ఎన్నికల వేళ పార్టీలు మేనిఫెస్టోలతో ముందుకొస్తాయి. ఆ అక్కర తీరాక ఆ మేనిఫెస్టోలను అటకెక్కించేస్తాయి. జేబులో దాచుకున్న స్వప్రయోజనాల చిట్టాను, తమ వారి బాగోగుల పథకాలను బయటికి తీస్తాయి. అలాంటి విధానానికి విరుద్ధం వైఎస్ఆర్. ముఖ్యమంత్రి కాగానే మేనిఫెస్టోయే ముందు పెట్టుకున్నారు. అందులో చెప్పిన హామీలు నెరవేర్చారు. చెప్పనివి చేసి ప్రజా జీవితాల్లో వెలుగులు నింపారు. ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఆవాస భద్రత, ఆదాయ భద్రత చేకూర్చే లక్ష్యంతో ఎన్నెన్నో పథకాలు తెచ్చారు. ఉచిత విద్యుత్, 2 రూపాయలకు కిలో బియ్యం, ప్రజల అవసరాలకు సంబంధించి ఎన్నెన్నో సబ్సిడీలు వైఎస్ఆర్ హయాంలో వచ్చాయి. అల్పాదాయ వర్గాల కుటుంబాలకు పెద్ద భరోసాగా, ఇంటి పెద్దగా నిలిచారు వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ, 104, 108, అంబులెన్స్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇలా ఎన్నెన్నో పథకాలు సామాన్య జనానికి ఊపిరినందించాయి. అంతేకాదు, వ్యవసాయాన్ని పండగ చేసే దిశలో వైఎస్ఆర్ తలపెట్టిన ప్రాజెక్టులు అపర భగీరథ ప్రయత్నాలకు ఆనవాళ్లు. నిరుపేదలకు 6 లక్షల ఎకరాల పంపిణీ వైఎస్ఆర్ ఘనతే. ప్రజా జీవితానికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్న నాయకుడు వైఎస్ఆర్. ఈ విషయంలో ప్రజల నాడి తెలిసిన వైద్యుడితోనే ఆయన పోలిక. వైఎస్ఆర్ తలపెట్టిన, సాధించిన సంక్షేమ అభివృద్ధి పథకాల్లో కనిపించేవి ఆయనకున్న స్పష్టమైన అవగాహన, సరైన దృక్పథం, అంకిత భావం, సాహసం. ప్రజలకు ఎలాగైనా మంచి జరగాలన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన పాలన కొనసాగింది. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు అనేక మంది ముఖ్యమంత్రుల్ని మనం చూసాం. కానీ ఇంత క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని ఆ సమస్యలకి పరిష్కారం కనుగొన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు. ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రజలకి పట్ల ఏ విధంగా ఉండేటటువంటి వారు అవన్నీ కూడా మననం చేసుకుని రాజకీయాల్లో ఆ ధోరణిలోనే మేము ముందుకు సాగుతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, సెప్టెంబర్ 2వ తారీఖు అంటే మనకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందిని విషాదంలోకి నెట్టినటువంటి రోజు. ఆ రోజు వస్తుందంటేనే బాధ మనందరికీ కళ్ళల్లో కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నారు. కాబట్టి ఆయన ఆత్మకు, ఆయన సిద్ధాంతాలకు, ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం సాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మంచి మనసుతో తలపెట్టిన పనులు వైఎస్ఆర్ సంకల్ప బలం ఎవరెస్ట్ శిఖర సమానం. అసామాన్యుడైన సామాన్యుల్లో సామాన్యంగా కలిసి బతికారు. కలిసి ముందుకు సాగారు వైఎస్ఆర్. ఆయన మేధావుల్లో మేధావిగా మెరిశారు. ఓ సామాన్య రైతు భుజంపై చెయ్యి వేసి పంట పొలాల వీరుడివి నువ్వంటూ
మాట కలిపాడు. జనంతోనే కలిసి జనం మధ్యనే నిలిచి గెలిచిన వైఎస్ఆర్ మరిచిపోలేని మహానేత. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి అంటే జలధారాల్ని రైతన్నల దగ్గరికి తీసుకువెళ్ళాలి. అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది. అప్పుడే పల్లెలు బాగుపడతాయి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఇవి వైఎస్ఆర్ అనునిత్యం స్మరించిన మాటలు. జలయజ్ఞంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయితే దగ్గర 1 కోటి ఎకరాలకు నీళ్లొస్తాయి. అదే జరిగితే నా జన్మ ధన్యమైనట్టే. మిగతా సంక్షేమ పథకాలన్నీ నా జీవితానికి బోనస్ అని వైఎస్ఆర్ అనుకునేవారు. ఇది ప్రజా హృదయ నేత ఆలోచన, ఆశయం. మేము చిన్నప్పుడు కవిల బావుల్లో నీళ్లు తోడుకునేవాళ్ళు రైతులు. తర్వాత ఇంజన్లు వచ్చాయి, మోటార్లు వచ్చాయి. 50 అడుగులు కాదు, 100 అడుగులు, 200 అడుగులు నీళ్ళు వెళ్ళిపోయాయి. బోరు బావుల్లో 400, 600 అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతాంగం. విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. సముద్ర గర్భంలో కలిసిపోతున్న నదీ జలాలను, కేవలం వర్షాకాలంలోనే పోతున్న నదీ జలాలను ఏదో ఒక విధంగా ఆపుకొని కాలువల ద్వారా ప్రతి ఎకరాకు పారించగలిగితే తప్ప ఈ రైతాంగం యొక్క ప్రయోజనాలు శాశ్వతంగా బాగుపడతాయనే నమ్మకం ఏ కొంచెం లేదు నాకు. నా కళ్ళతో చూసిన పరిస్థితి ఇది. అందుకే ఇంత పెద్ద ఎత్తున జలయజ్ఞం చేపట్టాలని అధికారంలోకి వస్తూనే నిర్ణయించుకున్నా. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా రైతాంగం యొక్క ప్రయోజనాన్ని వాడాలి. సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి మరో కన్నుగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ఆర్ దక్షత ఉన్న నాయకుడు, సమర్థుడైన ప్రజానాయకుడు. అందుకే ప్రజల హృదయాల్లో మరపురాని నేతగా నిలిచిపోయారు. మొట్టమొదటిగా ఇలాంటి స్కీములన్నీ కూడా దేశంలో మొట్టమొదటిసారి పెట్టింది రాజశేఖర్ గారు. నిజంగా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజం ఎంతో ఉధృతంగా ఉండే పరిస్థితులు వచ్చేవి. దానికి కారణం ఏంటి? పావర్టీ, పేదరికం. తినడానికి ఒక పూట కావడం కష్టంగా ఉండేది. ఆ నేపథ్యంలో వచ్చి రాజశేఖర్ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న విధానాలు, ప్రభుత్వం తాలూకు పనితీరు, మారుమూల ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఏ విధమైన సౌకర్యాలు లేని వాళ్ళకి కూడా అవన్నిటి కూడా వాళ్ళకి అందే ఏర్పాటు చేసి వాళ్ళకి 5,000 రోడ్లోకి వెళ్ళే పరిస్థితిని రాజశేఖర్ చేశారు. కాబట్టి ఆయన వచ్చి మహానాయకుడు అయ్యాడు. ఇవాళ తనయుడు కూడా అదే నేపథ్యంలో అదే కొంత కార్యక్రమాలు చేసుకుంటూ తండ్రి మీద తనలో పేరు తెచ్చుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఇవాళ రాజశేఖర్ గారు వచ్చి మనిషి లేకపోవచ్చు బతుకు ఇంకా, కానీ ఆలోచనలు, స్ఫూర్తి, ప్రతి ఆయన తాలూకు భావాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ముఖ్యమంత్రికి కానీ ఆయనతో పనిచేస్తున్న మాకు కానీ, మా ఎమ్మెల్యేలకు కానీ, మా కార్యకర్తలకు కానీ, యావత్తు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ తాలూకు భావంతోనే ఇవాళ ముందుకెళ్తున్నారు. సామాన్య జన జీవితాల్లోని ఆశలు, ఆకాంక్షలు, కష్టాలు, కన్నీళ్లు, ఆటుపోట్లు వైఎస్ఆర్కు తెలిసినంతగా మరొక నాయకుడికి తెలియవు. అందుకే ఆయన పాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన పడ్డ కష్టం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆయన పాలన కోట్లాది మంది ప్రజల జీవితాలను ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సామాన్యుల్లో జీవశక్తిని నింపిన రాజకీయ వైద్యుడు రాజశేఖరుడు. ఆయన నవ్వు ప్రజలకు ఓ నమ్మకమైంది. ఆయన మాట ప్రజలకు భరోసా అయింది. బహుశా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్లా పనిచేసిన ముఖ్యమంత్రి ఉండడేమో. అది 5 ఏళ్ల కాలంలో అనితర సాధ్యంగా పాలన చేసి ప్రజల మనసుల్లో నిలవడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఓ రాజకీయ నాయకుడి కంటే ప్రజాబంధువుగా వైఎస్ఆర్ ఎప్పటికీ చెదరని జ్ఞాపకమే. వైఎస్ఆర్ వ్యక్తిత్వ బలం అటు జీవితంలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఆయన విజేతగా నిలిపింది.
ఆటుపోట్లను తట్టుకునే గుండెదెటవు మనిషి. అవరోధాలను అధిగమిస్తూ ముందుకు మునుముందుకే అడుగులేసిన ధీశాలి. ఎడుగురి సందింటి రాజశేఖర రెడ్డి అను నేను అని మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆ గొంతు ప్రజల గుండె గొంతుకై ప్రతిధ్వనిస్తూనే ఉంది. మంచి మనసున్న మనిషికి సమర్థత తోడైంది. అది గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది. ఓవైపు రాజసం ఉట్టిపడుతున్నా మరోవైపు సామాన్యుడి గుండె గొంతుకైన చప్పుడే రాజన్న ప్రతి అడుగులో ప్రతిధ్వనించింది. అందుకే వైఎస్ఆర్ ఓ అరుదైన రాజకీయ నాయకుడిగా చరిత్రకెక్కారు. 33 ఏళ్లకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ముఖ్యమంత్రి కావడానికి మరో 22 ఏళ్లు పట్టింది. ఆ మధ్యలో సొంత పార్టీలో లుకలుకలతో ఓవైపు, బయట పార్టీలతో మరోవైపు పోరాటమే సాగింది. ఆ కష్టాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ చెలించలేదు, అస్త్ర సన్యాసం చేయలేదు. ప్రజలతో నిలిచారు, ప్రజాక్షేత్రంలోనే నిలిచి గెలిచారు. జవసత్వాలు ఒడిగిపోతున్న సొంత పార్టీని బలంగా రూపుదిద్దడంలో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్గా మారిపోయారు. తానున్న జాతీయ పార్టీకి గుండె బలాన్ని అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారు. పేరుకు జాతీయ పార్టీ అయినా అది ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి వైఎస్ఆర్ నడిపించిన పార్టీగా మారిపోయింది. ఆ పార్టీకి ఇక్కడ వైఎస్ఆర్ మరో పేరుగా మారిపోయారు. వైఎస్ఆర్లోని పోరాట యోధుడు ఆయన్ను అలుపులేని మనిషిగా మార్చాడు. కష్టాల్లో మునిగి కన్నీళ్లతో తడిసి జీవన మాధుర్యమంటే తెలియకుండా కరిగిపోతున్న సామాన్యులకు వైఎస్ఆర్ ఓ పెద్ద దిక్కు. మేమైతే చాలా చోట చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం, మీరు అధైర్యపడవద్దు, మంచి రోజులు వస్తాయి. తమ కోసం నడిచి వచ్చి కష్టాలు విని కన్నీళ్లు తుడిచి చేయూతనిచ్చి ముందుకు నడిపించిన మా రాజశేఖరుడు అని జనం ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. అవును, నిజం. ప్రజలంటే కదిలిపోయి, ప్రజలంటే కదిలి నడిచే రాజశేఖరుడు నిత్య స్మరణీయుడు. ప్రజలకు చేయూత, బతుకు భరోసా అందిన చోటల్లా వినిపించే పేరు వైఎస్ఆర్. పొలాల్లో పారే నీటి గలగలల్లో ధ్వనించే శబ్దం వైఎస్ఆర్. పేదింటి ముంగిళ్లలో వెలుగు పూలు పూసినప్పుడు ఆ పువ్వుల్లో నవ్వు వైఎస్ఆర్. అక్కా చెల్లెమ్మలు ముందడుగు వేస్తుంటే ఆ అడుగుల సత్తువలో వైఎస్ఆర్. పింఛన్లు అందుకునే అవ్వాతాతల కళ్ళ మెరుపుల్లో కనిపించేది వైఎస్ఆర్. ప్రజలతో విడదయ్యలేని బంధం వైఎస్ఆర్. ద గ్రేట్ వైఎస్ఆర్. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.